ఓకే సార్, మీకు సంబంధించి ఫ్యామిలీకి సంబంధించి కోర్టుకు పోయి మళ్ళీ ఓట్లు తీసుకొచ్చుకున్న పరిస్థితి చూసాము. తాజాగా చూస్తే కనుక సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులకి మంగళగిరిలో ఓట్లు ఉన్నాయి, పక్కనే ఉన్న పొన్నూరు, రెండు గుంటూరు జిల్లాలు ఉన్నాయి, పక్క పక్కన కాన్స్టిట్యున్సీలు, అక్కడ ఓట్లు ఉన్నాయి. వాటిని ఐడెంటిఫై చేసి బయట పెట్టారు. అలాగే పులివెందుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఫ్యామిలీకి ఏ విధంగా అక్కడ ఓటర్ లిస్టులో తప్పులు ఉన్నాయి చూసాం. ఇవే ఇలా ఉంటే ఇంకా అసలు పూర్తిగా రెక్టిఫై అయినట్టు అనుకుంటున్నారా మీరు? అనుకోవట్లేదు, నేను అనుకోవట్లేదు. కానీ మన వ్యక్తికి ఉండాల్సిన బాధ్యత ఏంటి? ఇప్పుడు నేనున్నాను, నాకు హైదరాబాద్లో ఓటు ఉంది. నాకు హైదరాబాద్లో ఓటు ఉన్న నేపథ్యంలో నా హైదరాబాద్ ఓటు నేను సరెండర్ చేశాను ఫామ్ 7 ద్వారా. సరెండర్ చేసి సరెండర్ సర్టిఫికేట్తో పాటు సంబంధిత ఈఆర్ఓ, దుగ్గిరాల ఈఆర్ఓకి వెళ్ళి, అయ్యా నాకు గతంలో నాకు ఓటు ఉండేది, నా ఓటుని నేను కాదనుకుని నేను సరెండర్ చేశాను, ఇది సరెండర్ సర్టిఫికేట్, నేను మా గ్రామంలో ఓటర్గా నమోదవుతున్నాను అని చెప్పి నేను దరఖాస్తు చేసుకున్నాను. చట్ట ప్రకారం ఒక వ్యక్తి ఒక చోట కంటే ఎక్కువ ప్రదేశాల్లో ఓటు కనుక ఉంటే అది సమర్థనీయం కాదు. ఒక వ్యక్తికి ఒక చోట మాత్రమే ఓటు ఉండాలి. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న ఎవరైనా సరే ఎంతో విచక్షణతో ఉండాలి. ఉండి తమ దృష్టికి కనుక ఏదైనా వచ్చినప్పుడు ఆ ఓటును వాళ్ళు సరెండర్ చేయాలి. అలా చేయకపోతే తప్పు అవుతుంది. ఇక్కడ ఒకటి సార్, మీరు ఎలక్షన్ కమిషనర్గా అన్ని ప్రాసెస్ చేశారు, ప్లస్ సీనియర్ ఐఏఎస్ కాబట్టి, ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ ఫ్యామిలీకి 2 చోట్ల ఉన్నాయని అంటే అది ఇన్ఫ్లుయెన్స్ కాకుండా అసలు బిఎల్ఓ చేర్చే అవకాశం ఉందా? ఇప్పుడు ఎందుకంటే ఆధార్ లింక్ ఉంటుంది. నేను ఈ విషయంగా కమెంట్ చేయలేను. కానీ నేను అది ఉద్దేశపూర్వకంగా ఉందా లేదా అనే విషయం మీద నేను ప్రతిస్పందన ఇవ్వటం సబబు కాదు. కానీ ఉండకూడదు. అది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తికి 2 చోట్ల ఓటు ఉండటానికి అర్హత లేదు. ఉద్దేశపూర్వకంగా కనుక ఉన్నట్లయితే అది నేరార్హత కూడా అవుతుందని ఎలక్షన్ కమిషన్ చెప్తోంది. ఇప్పుడు అది బయటపడిన తర్వాత మేము ఒక చోట అంటే ఒక చోట తీసేయించుకుంటామని చెప్పి దానికి వాళ్ళ అబ్బాయి భార్గవ రెడ్డి అనుకుంటా ఆయన రెస్పాండ్ అయ్యారు. సార్ శిక్ష అర్హులు కాదా వాళ్ళు అప్పుడు ఒమిట్ చేసుకుంటే, బయటపడిన తర్వాత ఒమిట్ చేసుకుంటే? అంటే ఇలాంటి సందర్భాల్లో వ్యవస్థ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇస్తుంది. ఇచ్చి చాలామందికి డబుల్ ఓట్స్ అనేక ఉంటాయి. అది ఉద్దేశపూర్వకంగా ఉన్నాయా లేదా అనే దాని మీద దృష్టి పెట్టాలి. ఉద్దేశపూర్వకంగా ఉన్న వాటి మీద అయితే వేరే రకాల చర్యలు ఉంటాయి. ఉద్దేశపూర్వకం కాదు అని అధికారులు విచారణలో కనుక అంగీకరించినట్లయితే ఒక చోట ఓటు తొలగిస్తారు, ఒక చోట వాటిని కంటిన్యూ చేయనిస్తారు. సార్ ఇక్కడ మరొకటి ఏంటంటే, ఎలక్షన్ ప్రక్రియ అనగానే సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఫోరం తరఫు నుంచి మీరు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అవేర్నెస్ తీసుకురావడానికి రాబోయేటువంటి ఎన్నికల్లో ఓటర్స్ని పోలింగ్ బూత్ దగ్గరికి యాక్టివ్గా తీసుకురావడానికి మీరు చేస్తున్న కార్యక్రమాలు ఏంటి? మేము అవగాహన సదస్సులు పెడుతున్నాము. ఓటు వేద్దాం, ప్రజాస్వామ్యాన్ని బలపరుద్దాం అనేది మన నినాదం. ఇప్పుడు ప్రతి వ్యక్తి ఓటు వేయటం ఒక సామాజిక బాధ్యత. అది రాజ్యాంగం నిర్దేశించిన సూచన. అది దాని మీద ఓటు వేయకపోతే శిక్ష ఏమీ లేదు దాని మీద. కానీ ప్రతి వాళ్ళు నైతికంగా ఒక పౌరుడికి ఉన్న పౌర విధుల్లో భాగంగా ప్రతి ఒక్కరూ తనకున్న ఓటుని ఉపయోగించుకోవాలి. ఇది విలువైంది, ఇది రాజ్యాంగం కల్పించింది. ఈ ఓటు ద్వారానే మనం సమాజంలో మార్పు తీసుకురాగలుగుతాం. అంత ప్రభావితం ఉన్న ఓటుని మనం సామాన్యమైనదిగా చూసి నేను ఒక్కడిని ఓటు వేయకపోతే ఏం జరగదు అనే ఉదాసీన వైఖరి మంచిది కాదు. అది వ్యవస్థని బలహీనపరుస్తుంది. అందుకని ఈ నేపథ్యంలో ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థికులు, ఉన్నత ఆదాయ వర్గాల వాళ్ళు ఎన్నికల రోజు కొంచెం అలక్ష్య భావంతో ఉంటారు. అది కొంచెం ఇందుకు వేయటం, ఇది ప్రయాసతో కూడిన పని కదా అని. పెద్ద ప్రయాసతో కూడిన పని కాదు. ఒక అరగంట సమయాన్ని దీనికి కొంచెం కేటాయించి వెళ్ళి ఆ లైన్లో కనుక నుంచుని ఓటు కనుక వేస్తే అది మన బాధ్యతలు ఏవైతే ఉంటాయో దాన్ని మనం నిర్వర్తించినట్టు అవుతుంది. అందుకని ఈ విషయాన్ని పదే ప్రజలకి పునశ్చరణ చేయటంలో భాగంగా ఓటు వేయండి, ప్రజాస్వామ్యాన్ని బలపరచండి. ఓటుకి ఒక విశిష్ట హక్కు ఉంది. ఇది మామూలు రాజ్యాంగ హక్కు కాదు, ఇది ఉన్నతమైన రాజ్యాంగ హక్కు. ఇది ప్రాథమిక హక్కు కానప్పటికీ కూడా ప్రాథమిక హక్కుతో సమానమైన హక్కు. మన భవిష్యత్తుని, మన బిడ్డల భవిష్యత్తుని
మన రాష్ట్ర భవిష్యత్తుని కూడా ఇది నిర్దేశిస్తుంది. కాబట్టి దీని మీద మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి, అందరూ వెళ్ళి ఓటు వేయండి అని చెప్పి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కార్యక్రమం చేస్తున్నాం. ఒక కళా జాతా కూడా దీనికి స్టార్ట్ చేస్తున్నాం. 25వ తారీఖున మొదలై దాదాపు 8వ తారీఖు దాకా రాష్ట్రం అంతా కూడా ఈ కళా బృందాలు కూడా ప్రజలకి జిల్లా కేంద్రాల్లో ప్రదర్శనలు ఇస్తాయి. ఇదే నినాదం, ఓటు వేయండి, ప్రజాస్వామ్యాన్ని బలపరచండి. ఎందుకని సార్ జిల్లా కేంద్రాలను ఎందుకు ఐడెంటిఫై చేసుకున్నారు? అంటే సిటీస్లోనే పర్సంటేజ్ తక్కువ వస్తుందని ఓట్ పర్సంటేజ్. అంటే మనకున్న సావకాశం ప్రకారం జిల్లాలకు మించి ఇంకా కింద ప్రాంతాలకు కూడా వెళ్ళొచ్చు. కానీ అంత బృందాలను ఏర్పరచుకునే అంత శక్తి సామర్థ్యాలు మాకు పరిమితంగా ఉన్నాయి. మాకున్న శక్తి సామర్థ్యాల మేరకు జిల్లా కేంద్రాల్లో 26 జిల్లా కేంద్రాల్లో ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా వీరు చెప్పే మెసేజ్ ఏదైతే ఉంటుందో ప్రజలందరికీ కూడా చేరుతుందని చెప్పి మేము విశ్వసిస్తున్నాం. కానీ రీసెంట్గా జరిగిన ఎన్నికల్లో కూడా సార్ తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్లో లోయెస్ట్ పర్సంటేజ్ పోలింగ్ పర్సంటేజ్. సో దాన్ని బట్టి మీరు ఏం గమనించారు? దీనికి 1-2 కారణాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న చాలామంది ఓటర్సు తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఓటర్స్ కూడా కాబట్టి వాళ్ళకి ఇక్కడ ఓటు ఉంది, అక్కడ ఓటు ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఓటు వేయడానికి పెద్ద సంఖ్యలో కూడా తరలి వెళ్ళినట్టు చూశాను నేను. అట్లాగే ఆంధ్ర ప్రాంత వారు కూడా పెద్ద ఆసక్తి బహుశా చూపలేదేమో అనే ఇది కూడా కనపడుతుంది. అంచేత అంత ఓటింగ్ శాతం తక్కువ ఉండటం అనేది అది మంచి సంకేతం అయితే కాదు. ఇంకోటి ఏంటి సార్, చిన్న డౌట్ ఏంటంటే లాస్ట్ టైం ఎలక్షన్స్ జరిగాయి కదా, ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాయి 2023. సో ఆ జరిగిన సందర్భంగా ఎవరైతే ఓటు వేస్తున్నారో వాళ్ళు అక్కడికి వచ్చి ఓటు వేయకుండా ఇప్పుడుండేటువంటి ప్రభుత్వం అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎలాగంటే ఇక్కడ ఉండేటువంటి ఓటర్ లిస్ట్ని తీసుకెళ్ళి అక్కడ ఏజెంట్ల దగ్గర నుంచి అక్కడ క్రాస్ చెక్ చేసేసి ఆ ఓట్ల మీద అబ్జెక్షన్ చేయాలని చెప్పి అనుకుంటుంది అని అంటున్నారు. దానికి ఏమన్నా క్లారిఫికేషన్ ఉందా సార్? అది తప్పు లేదు. ఇంతకుముందు కూడా చెప్పాం కదా, ఒక వ్యక్తికి ఒక చోటే ఓటు ఉండాలి. అంచేది ఇప్పుడు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి అయినా హైదరాబాద్లో కనుక ఓటు కనుక ఉంటే ఈ హైదరాబాద్లో ఓటు కొనసాగించుకుంటూ ఆంధ్రాలో ఓటర్గా కొనసాగించుకోవటం అది చట్టబద్ధం కాదు. అటువంటి వ్యక్తులు మీరు ఆంధ్రాలో ఓటర్లుగా మీరు నమోదు చేసి ఆంధ్రాలో ఓటర్లుగా ఓటు చేయాలి అనుకున్నప్పుడు మీకు హైదరాబాద్లో ఉన్న ఓట్లని సరెండర్ చేయాలి. సరెండర్ చేసి నాకు ఆంధ్ర ప్రాంతంలో ఎక్కడైతే ఓటు వేస్తున్నానో అక్కడ ఓటు వేయడానికి ఉన్న సహేతుకమైన కారణాలని రుజువుల్ని ప్రవేశపెట్టాల్సి వస్తుంది. అంటే ఇక్కడ ఓటేసినప్పటికీ మొన్న ఎలక్షన్లో ఓటేసినప్పటికీ కూడా అది సరెండర్ చేసేసి ఏపీలో ఓటు పొందొచ్చా? తగిన రుజువులతో, తగిన సహేతుకమైన రుజువులతో పొందొచ్చు. అంటే రెసిడెన్స్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సి వస్తుంది. రెసిడెన్స్ ప్రూఫ్లు ఉంటాయి అనుకోండి, ప్రాసెస్ ప్రకారం చేస్తారు. బట్ ఇక్కడ ఓటర్ లిస్టు ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ వైసీపీ వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. సో వాళ్ళ దగ్గర పెట్టుకొని రేపు ఎలక్షన్ అప్పుడు ఇక్కడ ఓటు వేశారు కాబట్టి మీరు వేయడానికి లేదని అబ్జెక్షన్ చేసే అవకాశం ఉంది. అలా చేయడానికి లేదు. ఎలక్ట్రల్ రోల్లో అసలు సభ్యుడిగా ఎలక్ట్రల్ రోల్లోనే వాళ్ళని తీసివేసేస్తే తప్పితే పోలింగ్ బూత్ స్థాయిలో మీరు అక్కడ ఓటేశారు ఇక్కడ వేయడానికి వీలు లేదని నిరోధించడానికి అవకాశం లేదు. ఏ వ్యక్తికైనా సరే ఎలక్ట్రల్ రోల్లో కనుక ఉన్నట్లయితే ఆ వ్యక్తి ఆ ఎలక్ట్రల్ రోల్లో ఉన్న ఎంట్రీ ప్రకారం ఓటు వేయడానికి అర్హత వస్తుంది. ఆ అర్హతని ఎవరు కూడా అతన్ని అడ్డుకోలేరు. సార్ ఇంకో ప్రచారం ఏంటంటే సార్, అది నిజమో అబద్ధమో ఇంకా నేను కూడా రూఢీ చేయలేకపోతున్నాను. ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక 500 మంది డిప్లాయ్ అయి ఉన్నారు. వాళ్ళు ఎలక్షన్ రోజు కొంచెం భయానక వాతావరణం సృష్టించి పోలింగ్ బూత్ల దగ్గరికి రానియకుండా చేయాలి, అంటే విపక్ష ఓట్ సానుభూతి పనులు అనేది కూడా ఒకటి అనిపిస్తుంది. అది అనేక ఎన్నికల్లో ఇటువంటి భయాందోళనలు ఉండటం సహజం. దీన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత కూడా అధికార యంత్రాంగం మీద ఉంటుంది. ఓటర్లని వాళ్ళల్లో ధైర్యాన్ని నింపాలి. మేము స్వేచ్ఛగా హింసకు అతీతంగా ఎన్నికలు జరుపుతాం, మేము జరపబోతున్నాము అనే కాన్ఫిడెన్స్ కలగజేయాల్సిన ప్రాథమిక బాధ్యత అధికార యంత్రాంగం మీద ఉంటుంది. అధికార యంత్రాంగం కనుక చేయకపోతే మరి అధికార యంత్రాంగాన్ని ప్రక్షాళన కూడా చేయాల్సిన బాధ్యత కూడా ఎలక్షన్ కమిషన్కి ఉంటుంది.
సరే ఏపీలో సిచ్యువేషన్ ఏంటి అనేది అందరికన్నా కూడా మీకే బాగా తెలుసు, ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ అక్కడ కండక్ట్ చేశారు కాబట్టి. సో అక్కడ జరిగిన పరిణామాలు, అక్కడ ఎలాంటి వాతావరణం నెలకొంది అనేది మీకు తెలుసు కదా, అన్ని చోట్ల కంప్లైంట్స్ వచ్చింది కాబట్టి. రేపు జనరల్ ఎలక్షన్లో అందుకన్నా ఎక్కువ జరిగే వాతావరణం కనిపిస్తుందా? స్థానిక ఎన్నికల్లో మొదటి ఫేజు ఎంపీటీసీ జడ్పీటీసీలో జరిగిన హింస కార్యక్రమం చూసిన తర్వాత అప్రమత్తం అయింది ఏసీసీ. అప్రమత్తమై ఆ ఎన్నికలు కోవిడ్ మూలంగా దాన్ని నిలుపుదల చేసిన తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో కానీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కానీ ఎక్కడా అవకతవకలు లేకుండా ఉక్కు పాదంతో అణిచివేసి, అరాచక శక్తుల్ని అణిచివేసి ఎటువంటి హింస లేకుండా ఎలక్షన్స్ జరిపాం. ఎక్కడ రీపోలు కూడా లేకుండా జరిపాం. ప్రభుత్వ యంత్రాంగానికి ఎస్సీసీకే ఈ మాత్రం శక్తి ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్కి ఇంకెంత శక్తి ఉంటుంది? పూర్తి శక్తి ఉంటుంది.